వ్యక్తుల ఆస్తికి ఆటంకం కలిగించాలి అనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని మంత్రి పొంగులేటి అన్నారు. నిషేధిత జాబితాను అప్డేట్ చేయడంలో పొరపాటు జరిగిందన్నారు. అధికారుల తరపున క్షమాపణలు కోరుతున్నామన్నారు. ప్రైవేట్ ఆస్తుల్ని 22A జాబితా నుంచి త్వరలోనే తొలగిస్తామని హామీ ఇచ్చారు. గతంలో అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది అనే సమస్య ప్రజల్లో ఒకటి ఉన్నమాట వాస్తవం. ఆనరబుల్ కోర్టు చెప్పిన దాని ప్రకారం ఏదైతే 22A లిస్టు రీసెంట్ గా డిసెంబర్ ఎండ్ లోనో జనవరి ఫస్ట్ వీక్ లోనో ఇచ్చారు. ఆ రీసెంట్ గా ఇచ్చే దాంట్లో డిలీట్ చేయాల్సిన డిలీట్ చేయకుండా యాజ్ పర్ జీవోల ప్రకారం మెమోల ప్రకారం అఫీషియల్ గా ప్రభుత్వం ఇచ్చిన వాటిని డిలీట్ చేయని కారణంగా గతంలో వాటిని అప్లోడ్ చేయని కారణంగా సేమ్ రిపీట్ అవటం వల్ల ప్రజలకి కొంతమందికి ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. దానికి నేను నిజంగా చాలా వారందరికీ కూడా నా పక్షాన సారీ చెప్తున్నాను. అంతేకాదు ఈ ప్రభుత్వానికి సెకండ్ థింకింగ్ ఏం లేదు.